చంద్రబాబు నాయుడు చైతన్యం చెప్పుకోవడానికి 100 రోజుల్లో ఏమీ లేక దాన్ని డైవర్ట్ చేయడానికి మాత్రమే ఈ లడ్డు వ్యవహారాన్ని బయటకు తీసుకొచ్చారంటూ మన జగన్మోహన్ రెడ్డి అయితే చెప్తున్నారు కదా, మరి దానికి ఏమంటారు? మరి మీరు డైవర్ట్ చేసే పాలిటిక్స్ చంద్రబాబు నాయుడు గారి దగ్గర లేవు. ఏది వాస్తవం తెలుసుకోవడానికే 3 నెలలు పట్టింది. అది తెలుసుకోకుండా మాట్లాడటం అనేది సబబైన విషయం కాదు. నువ్వు చేసిన అన్యాయం ఏందో అక్రమం ఏందో తిరుపతిలో చేసినది ఒకటే ఇప్పుడు బయటకు వచ్చింది. ఇక తర్వాత ఎన్నోండే మద్యం మాఫియా ఉంది, శాండ్ మాఫియా ఉంది, ఒక్కోటి దాన్ని అన్ని ప్రూఫ్లతోటి నీలాగా ప్రూఫ్లు లేకుండా కేసులు పెట్టే రకం కాదు. ఒకసారి వేస్తే మళ్ళీ దిమ్మ తిరిగి బొమ్మ కనపడాలి, అలా ఉంటుంది. కానీ చంద్రబాబు నాయుడు గారి విజను అంతేగాని ఏదో చేశాను అంటే ప్రూఫ్లు లేకుండా చేస్తే అది కేసు నిలబడతాను సంగతి చంద్రబాబు నాయుడు గారికి కూడా బాగా తెలుసు. ప్రూఫ్లు ఉంటేనే ఆయన మాట్లాడతాడు, ప్రూఫ్లు లేకుండా మాట్లాడటం ఆయనకి చేత కాదు, ఆయన చేయడు అలాంటి పని. ఇంత గతంలో కూడా చూసే ఉంటారు, ఏ ప్రూఫ్లు లేకుండా ఎక్కడా కూడా మాట్లాడలా. మరి అట్లాంటిది నువ్వు బురద రాజకీయాలు చేయడంలో నువ్వు పెద్ద ముదురు. ఆడేం ఉండదు, ఆడేందో మొత్తం చూపిస్తూ ఉండవు, ఆడేదో ఇచ్చినట్టుగానో చచ్చినట్టుగానో. అంటే ఇప్పుడు 100 రోజుల్లోనే నీకు అన్నీ కావాలంటే వచ్చే పని కాదు. అంటే ఖజానా ఖాళీ అయిందని చెప్తున్నాడు, లేకపోతే అమ్మఒడి ఇవ్వలేదని చెప్తున్నాడు. నీకు 15,000 నీకు 15,000 నువ్వు వచ్చేది పరామర్శించడానికి వచ్చేది వీటిని ఫోకస్ చేసుకోవడానికి ప్రజల ముందుకు వస్తున్నాయి. ఇక్కడ అయిపోగానే తాడేపల్లిలో కొంపుంటే ఇక్కడ నువ్వు ముఖ్యమంత్రిగా చేసి బెంగళూరు ఎందుకు బారిపోతున్నావు? దానికి ఒక చిన్న క్వశ్చన్కి సమాధానం చెప్తే చాలు. అంతేగాని ఊరక తిరుపతి లడ్డు వ్యవహారంలో నేను చాలా చెప్తాను. తిరుపతి లడ్డు ఇంతకు ముందు ఎలా ఉండేదండి, నేను 10th క్లాస్ పోయినప్పుడు దాంట్లో జీడిపప్పు ఉండేది, అడవి బాదం పప్పు ఉండేది, కలకండ ఉండేది, ఈ కొద్దిగా తక్కువ యాలక్కాయలు కొద్దిగా తక్కువ ఉండేది, పచ్చకర్పూరం ఉండేది. ఆ లడ్డు 20 రోజులు పెట్టినా కానీ చెడిపోయేది కాదు. కానీ ఇవాళ తర్వాత మళ్ళీ 2-3 సార్లు వెళ్ళాను, అప్పుడు కూడా అలాంటిదే ఉంది. కానీ మొన్న జగన్ పరిపాలన ఒకసారి వెళ్ళా, అప్పుడు ఆ లడ్డు పోటు దగ్గరికి వెళ్తుంటేనే వాసనే వేరుగా ఉండేది. కానీ అక్కడికి వెళ్తే అదేదో విపరీతమైన ఇదిగా ఉంది. ఒక తిరుపతి దేవస్థానం లోపల దేవుడు ఉండే దాంట్లో ఉందేమో తెలియదు, కానీ అలా లోపలైతే ఆ స్మెల్ అయితే వస్తుంది. బయటికి రాగానే ఆ స్మెల్ అనేది లేదు. మరి ఏం చేస్తున్నారు అనేది నాకు తెలియదు. ఇంతకుముందు దేవస్థానం గోశాల ఒకటి ఉండేది, ఈ లడ్లు సాల్టం లేదని చెప్పేసి బయట నుంచి తెప్పించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంతేగాని అది కూడా గ్యారెంటెడ్ నందిని నెయ్యి ఏదో వాడుతున్నారు, అది చాలా వరకు బెటరు. కానీ దాన్ని కూడా కాదని ఇంకా వేరేదేదో తీసుకొచ్చారు. దాంట్లో కనీసం పామాయిల్ కలిపిన బాధ లేదు. కానీ కొవ్వులు వాడటం ఏంటి, అన్యూజువల్ అన్అంటెడ్ ఆయిల్స్ అంటే ఎట్టా వస్తాయంటే ఆ ఎముకలు కరగబెట్టినవి కానీ, లేకపోతే ఆవు కొవ్వులో తీసినవి కానీ, పంది కొవ్వు వాడటం కానీ. ఇంకోటి డాల్డా అంటే దేంతో వాడతారో అందరికీ తెలుసు, డాల్డాకి వాడేది ఏందో అందరికీ తెలుసు. ఇవే వాడేది ఆ డాల్డా మిక్సింగ్ అంతే. డాల్డా మిక్స్ చేస్తే ఏమవుతుంది, కొవ్వు ఆడకు వచ్చినట్టే కదా, ధర్మాన్ని భ్రష్టు పట్టించినట్టే కదా. నువ్వు కనీసం శనగ నూనె వాడినా భక్తులు బాధపడేవాళ్ళు కదా, కానీ శనగ నూనె వాడలేదు, పామాయిల్ వాడలేదు, నువ్వుల నూనె వాడలేదు, లేదంటే సరసం అంటే అది ఆవ నూనె వాడలేదు. ఇవి వాడకుండా ఆ కొవ్వు వాడటం ఏంద్రా ఈ రేట్ ఎక్కువనా? అంటే ఇక్కడ మరి నిన్న దాని గురించి మన పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు మాజీ ఏజీ ఆయన ఒకటి చెబుతూ పంది కొవ్వు 1400 ఉంది, చీప్గా 320 రూపాయల ఆయిల్లో నూనెలో కలుపుతారా, రాగి లాంటి ఆవు నెయ్యిలో బంగారం లాంటి పంది కొవ్వు కలుపుతారా అన్నట్టు ఆయన మాట్లాడిన మాటలు ఎలా చూడాలంటారు? వాడు పిచ్చ, వాడికి చాలా పిచ్చ ఎక్కువ. ఆడు అమెరికా పోయి ఆడు ఏడిచాడు సంగతి అందరికీ తెలుసు. ఏది ఎన్ఆర్ఐల దగ్గర ఆడు పిచ్చ ముదిరింది. వాడికి ఏంటంటే నాకు పిచ్చ కుదిరింది, అది ఏదో అంటారు కదా, పిచ్చ కుదిరింది రోకలు తీసుకొచ్చి తలకు చుట్టండి అన్నట్టు ఉంటుంది వాడి వ్యవహారం. ఆడొక లాయరా లేకపోతే ఏమన్నా పనికిమాలి లేదవా? ఆడి మనిషేనా అసలు? మనిషి పుట్టకే పుట్టాడా? పంది 500 రూపాయలు దాన్ని కొవ్వు తీసి అదేది పనికిమాలిని అంతే. రేపు పాడైపోద్ది అనుకున్నప్పుడు తీసేది. అది ఎక్కువ రేటు ఉంటుందా తక్కువ రేటు ఉంటుందా? 1400 అంటగా. వీడు వెయ్యి రమ్మని నా దగ్గరికి 400కి ఇప్పిస్తాను నేను, 300కే లేకపోతే 200కే ఇప్పిస్తాను. ఇంకొకటి ఉంది, అది కూడా కాకుండా ఇప్పుడు గొర్రెలు బర్రెలు వీటిలో వచ్చిన కొవ్వు అంతా కరిగిచ్చేసి హైదరాబాద్ నుంచి ఒక పెద్ద ఒకటి నడుస్తుంది, పట్టుకోవచ్చు, పెద్ద ఇబ్బంది కాదు. అది కూడా ఈ గీడి మెట్ల నుంచి నడుస్తుంది. అది
జీడిమెట్ల నుంచి ఆడ కొవ్వు తయారు చేస్తున్నాడా, లేకపోతే వచ్చిన వేస్ట్ అంతా తీసుకొచ్చి గొర్రెల్లోది ఆడిది ఈడిది మొత్తం తీసుకొచ్చి నెయ్యి కలిసి అవుతుంది గుంటూరులో సంగతి తెలుసా కొంతమంది. ఇదంతా ఒక ఎత్తు అయితే కనుక మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఒక న్యూస్ అయితే చెప్తున్నారు కదా, ఆయన ఏమంటాడంటే కనుక ఆవులు ఈ పత్తి గింజలు కానీ ఆవ గింజలు కానీ ఇలాంటివి తిన్నప్పుడు ఆ అవశేషాలు అనేది నెయ్యిలో కానొస్తాయి కదా, ఈ మాత్రం కూడా తెలియదా చంద్రబాబు నాయుడికి అంటున్నారు కదా. అరే నీకు పిచ్చ ఎక్కువైంది వీడికి, ఈ మైండ్ దొబ్బింది వీడికి. వీడు ఒక పెద్ద ఎదవ. ఈ ఎదవకి ఇప్పుడు నేను బరి పాలు తాగుతాను, ఆవు పాలు తాగుతాను, ఏదో ఒకటి మనకి ప్యాకెట్ పాలు వస్తూ ఉంటాయి, దాంట్లోంచి మనం నెయ్యి తీసుకుంటున్నాం. దాంట్లో నెయ్యి తీసేటప్పుడు ఏమొస్తుంది, అందులో ఫ్యాట్ ఒకటి మాత్రమే వస్తుంది. పత్తి గింజల అవశేషాలు లేకపోతే మన ఉలవలు శనగలు అవి వాటి అవసరాన్ని బట్టి తింటాయి. మన జొన్నల్లో ఈ ఆవు విషయం అసలు ఆవు అంటే ఏందో కూడా తెలుసు అతనికి. ఆవుని చెయ్యి నాకింది అంటే ఏ ఔషధం తిని రావాలా బయట నుంచి వదిలిపెడితే అదే ఔషధం తినొచ్చి యజమానికి పాలు ఇస్తుంది. అది తెలియని ఎదవైతే ఈ ఎదవతోటి ఏం మాట్లాడాలంటే ఈ ఎదవలో ఎప్పుడన్నా కానీ కనీసం ఒక ఆవు అంటే ఏంది, ఆవు ఒక ధర్మం ఏంటి, ఆవు అంటే తల్లితో సమానం, తల్లి పాలతో సమానం, అలాంటి దాని మీద కాపాడినాలు వేస్తున్నాడంటే వీడికి బుద్ధి ఉందా లేదా, సిగ్గుమాలి ఎదవా. తిరుమల వెంకన్నతో పెట్టుకున్న వాళ్ళు ఎవరు బతికి బట్ట కట్టినది లేదు. 2003లో చంద్రబాబు నాయుడు తప్పించుకున్నాడు, ఇప్పుడు తప్పించుకోలేడు అంటూ ఇది కూడా కామెంట్ చేస్తున్నారు. మన అంబటి రాంబాబు చేస్తున్నాడు, మరి చూస్తే కనుక మన తమ్మినేని సీతారాం కూడా అదే వ్యాఖ్యలు చేస్తున్నారు. మరి దానికేమంటారు? మరి తప్పుకోలేరంటున్నారు కదా, ముందు ఇళ్ళు పోతారు. వెంకన్న స్వామి వింటాడు, అది నాకు ప్రత్యక్షంగా తెలుసు, అనుభవించిన వాడిని. నాకు ఇది కావాలి స్వామి, నాది జెన్యూన్ అయితే కరెక్ట్గా వింటాడు. అదే కనుక జరిగితే ముందు ఈ వ్యాఖ్యలు చేసిన ప్రతి ఒక్కడు పోతాడు, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. మంచంలోంచి కూడా లేకరు ఒక్కోడు 6 నెలలు. ఇదే నేను వెంకన్న స్వామిని అడిగేది, 6 నెలలు 9 నెలలు మంచంలోంచి కూడా లేకరు ఇల్లు. కనీసం పోసుకోవాలన్నా కానీ వాళ్ళు ఆ వెంకన్న స్వామి తలుచుకుంటే అదే చేస్తాడు. ఇదే కరెక్ట్గా జరిగి ఉంటే వీళ్ళు రోజా కావచ్చు, ఇంకోళ్ళు కావచ్చు, ఎవరైనా ఆడికి వచ్చి ప్రమాణం చేసినాడు, వాడు తప్పు చేయకపోతే మాత్రం మిగిలిపోతాడు. తప్పు చేస్తే మాత్రం నెక్స్ట్ ఎలక్షన్లో ఒక్కడు కూడా మిగలడం. అంటే ఇక్కడ నేను ప్రమాణం చేయడానికి వస్తే నన్ను అరెస్ట్ చేశారు అని బొమ్మన కరుణాకర్ రెడ్డి బాధపడుతున్నాడు కదా, మరి దానికి ఏం చెబుతారు? వెంకన్న స్వామి చేయించాడు, బయట వాళ్ళు ఎవరిని చేపిస్తాడా? తప్పు చేశారు నువ్వు అని చెప్పి నువ్వు జైల్లో ఉండాలి కానీ జనం మధ్యలో ఉండటానికి వీలు లేదని. అంతేగాని వెంకన్న స్వామి అంత పవర్ఫుల్గా ఆడని సంగతి వాళ్ళు బయట తెలుసు. అలాంటిది నువ్వేం చేస్తావు, నేనేం చేస్తాను. అది కాకుండా జగదేశం పెద్ద ప్లాన్ ఏందో తెలుసా, కౌన్సిల్ ముందు ఎదురుగా కాలనీ కట్టించాడు. ఇదేంటి మళ్ళీ కొత్తగా ఏంటి, ఒక్కొక్కటి బయటకు వస్తాయి. అంతకుముందు ఆ స్వామికి ఇచ్చాడు, ఇక్కడ ఇచ్చాడు, ఆ తర్వాత గవర్నమెంట్ మారంగానే అక్కడ ఒక పెద్ద ప్రొక్లైన్ పెట్టాడు. మొన్న వెళ్ళొచ్చింది నేను, నెల రోజులు కూడా కావట్లా. ప్రొక్లైన్ పెట్టాడు. అంతకుముందు గుడిసెలు ఉండే అక్కడ, దాని సెంటు భూముల కింద డబుల్ అంతస్తు మేడ కట్టారు. అసలు ఏంద్రా బాబు, ఇదేదో వర్కల కోసం కట్టించారు కావాలన్నా, అదేదో పర్సనల్గా కట్టించేసాడు అక్కడ. అంటే అక్కడ చర్చి పెట్టాలన్నా లేదా మసీదు పెట్టాలన్నా వెంకన్న స్వామి ప్లేసుని, అదైతే రేపు హైడ్రా టైప్లో వచ్చేసి కూల్చేసే పరిస్థితి వస్తుంది. అసలు తిరుపతి కొండ మీద ఎట్టా ఉందంటే ఎంత అవినీతి జరిగిందంటే చెప్పలేనంతగా ఉంది. ఒక 2 కిలోమీటర్లకి 150-200 అడుగుతున్నాడు ట్యాక్సీ. ఆ ట్యాక్సీకి పర్మిషన్ ఎవడు ఇచ్చాడు కొండ మీద తిప్పడానికి? ఆ ట్యాక్సీలు పర్మిషన్లు ఏంటి, ఆ కథ ఏంటి, ఆ కమామీష ఏంటి? అరే తీరా చూస్తే ఏముండదు, వాడు ఊరు మొత్తం తిప్పి తీసుకొచ్చి గుడికాడ వదిలిపెడతాడు. ఏందది? ఇవన్నీ కాదు బాబా, మరి జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు కదా చంద్రబాబు నాయుడు అంత తప్పుడు వ్యక్తిని ఎక్కడా చూడలేదు, ఇవన్నీ అబద్ధాల ప్రచారమే అంటున్నాడు కదా. మరి నీకు నిజం నిరూపించుకోరా బాబు, నేను చేయలేదా నిరూపించుకో. సిబిఐ విచారణ అడుగుతా అన్నాడు కదా, సిట్ వేసారుగా. సిట్ మాకు పనికిరాదు అంటున్నాడుగా. సిబిఐగా సెంట్రల్ నుంచి వేద్దాం, తప్పే ఉంది అందులో. చంద్రబాబు నాయుడు గారిని అడిగి సెంట్రల్ నుంచి వేద్దాం, అప్పుడు చూసుకుందాం. నీ ధైర్యం ఏందో దమ్మేందో, మా ధైర్యం దమ్మేందో అప్పుడు చూసుకుందాం. అంతేగాని ఊరగా పంచాయతీలు పెట్టబాకండి. ఇప్పుడైతే నేనైతే ఒకటే చెప్తున్నాను, తిరుమలలో కొండెక్కే ప్రతి ఒక్కడు, అది వర్కర్ కావచ్చు, లేకపోతే పంతులు గారు కావచ్చు, గుండు గీసేవాడు కావచ్చు, ఊడిసేవాడు కావచ్చు, ఎవడైనా సరే వెంకన్న స్వామి నామాలు పెట్టుకుంటే వాడికి ఉద్యోగం డ్యూటీ అయిపోయేంత వరకు, లేకపోతే వాడికి ఉద్యోగం లేదని ఒక రూల్ పెడితే మొత్తం క్లియర్గా కట్ అయిపోతాడు. టాక్సీ డ్రైవర్ అయినా సరే, బయట నుంచి వచ్చే
ట్యాక్సీ డ్రైవర్ ఓన్ పర్సనల్ వాళ్ళు ఇటు పెట్టుకుంటారు, గుండు పెట్టుకుంటారు, అది మామూలే. కానీ ట్యాక్సీ డ్రైవర్ అయినా ఎవరైనా అక్కడ ఉద్యోగం చెయ్యాలి అని అంటే వాడు సెక్యూరిటీ గార్డ్ అయినా సరే నామాలు పెట్టుకోవాల్సిందే. నామాలు పెట్టుకోకుండా ఉద్యోగం చేస్తే అది చెల్లుబాటు కాదు అని చెప్పి ఒక రూల్ పెడితే మొత్తం ప్రక్షాళనలో ఒక భాగం అయిపోతుంది. అది చేయకుండా మనం ఆడెవడో వచ్చాడు అన్ని మద్దతు వచ్చాడు కుదరదు. ఎవడన్నా వచ్చి అన్ని మద్దతు నామాలు పెట్టుకోడు కదా. పెట్టుకునే అంటే వాడికి అవసరమేమో పెట్టుకుంటాడేమో. నామాలు పెట్టుకోకుండా ఏ ఒక్క వ్యక్తి కానీ బొట్టు పెట్టుకోకుండా, లేదు ఎదురాలు అయితే నిలువు బొట్టు పెట్టుకోవచ్చు, ముత్తైదు అయితే మామూలు బొట్టు పెట్టుకోవచ్చు, గాజులు వేసుకోవాల్సిందే ముత్తైదు అయితే. ఇవన్నీ రూల్స్ పెడితే వెంకన్న స్వామిని సగం ప్రక్షాళన చేసినట్టే. జై హింద్, జై భారత్.